సినిమాలు తీయాలనే పిచ్చితో ఓ వెల్డర్ ఏకంగా అంతర్రాష్ట్ర దొంగగా మారిన విచిత్ర సంఘటన అనంతపురంలో వెలుగు చూసింది. బెంగళూరుకు చెందిన ఆనంద్ అనే వ్యక్తి ఓడలకు వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే ఎలాగైనా సినిమా నిర్మించాలనే కోరికతో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. పేదలు, మధ్యతరగతి వారిని కాకుండా కేవలం సంపన్నులు నడిపే షాపింగ్ మాల్స్ను మాత్రమే టార్గెట్ చేసేవాడు. ఎందుకంటే మాల్స్కు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఎవరికీ నష్టం జరగదని అతని వింత ఆలోచన. అలా దొంగతనం చేసిన సొమ్ముతో పాటు తన తల్లి పేరిట ఉన్న ఇంటిని కూడా అమ్మేసి 2.5 కోట్ల రూపాయల ఖర్చుతో రిటర్న్ బై ఆనంద్ పేజీ నెంబర్ 13 అనే హారర్ సినిమా తీశాడు. ఆ చిత్రానికి అతనే హీరో, డైరెక్టర్ కావడం విశేషం. అయితే సినిమా రిలీజ్ ఆగిపోవడం, అప్పులు పెరిగిపోవడంతో ఆనంద్ మళ్లీ దొంగతనాల బాట పట్టాడు. గత నెల 27న అనంతపురం నగరంలోని డ్రెస్ సర్కిల్ మాల్ పై అంతస్తు నుంచి లోపలికి చొరబడి భారీగా నగదు దోచుకెళ్లాడు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న అనంతపురం ఎస్పీ జగదీష్ 2 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నకిలీ నెంబర్ ప్లేట్ ఉన్న కారును వాడాడు. లాడ్జీల్లో ఉండకుండా కారులోనే పడుకునేవాడు. మాల్స్లో మొహం కనిపించకుండా మాస్కులు ధరించేవాడు. అయినప్పటికీ పోలీసులు మాల్ పరిసరాల్లోని సీసీటీవీ విజువల్స్ సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. చివరికి టెక్నాలజీ సాయంతో పోలీసులు ఈ సినిమా దొంగను పట్టుకున్నారు. కారు డ్రైవర్ ఫోటోను ఆర్టీజీఎస్కు చెందిన సీసీటీవీ 360 సాఫ్ట్వేర్లో పోల్చి చూడగా అతను పాత నేరస్తుడైన ఆనంద్ అని తేలింది. శుక్రవారం ఉదయం బెంగళూరు అనంతపురం రోడ్లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇతనిపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి మొత్తం 32 దొంగతనం కేసులు ఉన్నట్లు అదనపు ఎస్పీ మహబూబ్ బాషా వెల్లడించారు. నిందితుడి నుంచి 5.25 లక్షల రూపాయల నగదు, చోరీకి వాడిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.